అమెరికాలో ఎమర్జెన్సీ కొనసాగుతుంది. పలు రాష్ట్రాల్లో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. -డిగ్రీలకు పడిపోయాయి ఉష్ణోగ్రతలు. టెక్సాస్, ఓక్లహామాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మంచు కారణంగా 8,000 విమానాలు రద్దయ్యాయి. ఫ్లైట్ అవేర్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ అధికారికంగా ప్రకటించింది. రానున్న రోజుల్లో మంచు ప్రభావం పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఈ మేరకు వెల్లడిస్తున్నాయి. రవాణా సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 20 కోట్ల మంది అమెరికన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ మంచు. ప్రజలు బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ మార్కెట్లకు జనం ఎగబడ్డారు. నెలకు సరిపడా సరుకులు ఒకేసారి కొనుగోలు చేశారు. సూపర్ మార్కెట్లన్నీ కూడా స్టాక్ ఖాళీ అయింది. కెంటకీ, వర్జీనియా, ఆర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి సహా ఇతర రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి కొనసాగుతుంది. మిసూరీ, ఇలినాయ్లో భారీ మంచు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మంచు తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దానికి సంబంధించిన దృశ్యాలు మన స్క్రీన్పై చూస్తున్నాం. ఇక అమెరికాలో మంచు కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ మంచు తుఫాన్తో అమెరికా రాష్ట్రాల్లో పూర్తిగా జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో, అధికారులు చెప్పిన సూచనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్ళట్లేదు. వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ కూడా కొనుక్కునేందుకు సూపర్ మార్కెట్లకు వెళ్ళడంతో పూర్తిగా అక్కడ నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దేశంలోని దాదాపు సగం జనాభా ఈ శీతల గాలుల ప్రభావానికి గురవుతున్నట్టుగా అమెరికన్ వెదర్ రిపోర్ట్ చెప్తున్నాయి. భారీగా కురుస్తున్న మంచు కారణంగా విజిబిలిటీ అంటే దృశ్యమానత పూర్తిగా తగ్గిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అదిగో ఒకసారి చూడొచ్చు ఆ దృశ్యాలు. అమెరికన్ రోడ్లపై మంచు కురుస్తున్న దృశ్యాలు. పూర్తిగా మంచు ప్రభావంతో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతోంది. వాహనాలు, భారీ వాహనాలు కావచ్చు, అలాగే 4 వీలర్స్ అక్కడ మంచు కారణంగా ఎంత మెల్లగా నెమ్మదిగా వెళ్తున్నా చూడొచ్చు. జీరో విజిబిలిటీ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా మంచు కప్పబడి ఆ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందిగా పరిణమిస్తున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. చూడండి, పూర్తిగా ఇల్లు, అలాగే భారీ భవంతులు, చెట్టు పుట్ట అన్నీ కూడా మంచుతో కప్పివేయబడి అక్కడ ఒక రకమైనటువంటి భిన్నమైన వాతావరణం, ఒక రకంగా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటే మరో రకంగా భారీ మంచు. అదిగో మంచు తుఫాను చూడండి, ఎంత భీభత్సమైనటువంటి తుఫాను ఇది మంచు తుఫాను. ఈ మంచు తుఫాను కారణంగా, భారీ మంచు తుఫాను కారణంగా అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అక్కడంతా కూడా పూర్తిగా లైటింగ్ వేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా మంచు తుఫాన్లో ఏ రకంగా ఉందో ఒకసారిగా మనం చూడొచ్చు. ఆ ప్రాంతానంతా కూడా దృశ్యాలను చిత్రీకరిస్తున్నప్పుడు ఎంత దారుణమైనటువంటి మంచు తుఫాను, ఎంత వేగంతో కూడుకున్న మంచు తుఫాను ఉందో అక్కడ ఒకసారి మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతున్నాయి. కంప్లీట్గా అక్కడ ఒక మీడియా పర్సన్ రిపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. అక్కడ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, ఇది అమెరికన్ హైవేస్, అమెరికాలో ఉన్నటువంటి రహదారుల పరిస్థితి ఇది. పూర్తిగా మంచు ఏ రకంగా పలకలుగా కురుస్తుందో చూడొచ్చు. అన్ని రహదారులపై మంచు కప్పవేయబడింది. అన్ని ప్రాంతాలపై, చెట్లపై, గుట్టలపై, ఇళ్లపై ఎంత మంచు కురుస్తుందో మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఒక రకంగా ఇది మంచు తుఫాను ప్రళయం అని చెప్పొచ్చు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. ఇక ఆర్కిటిక్ గాలి తీవ్రతలో ఉష్ణోగ్రతలు పూర్తిగా కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో సుమారు 15 కోట్ల మంది అమెరికన్స్ గడ్డకట్టే చలితో అల్లాడుతున్నారు. దేశంలో దాదాపు సగం జనాభా ఈ శీతల గాలుల ప్రభావానికి గురవుతున్నట్టుగా అక్కడి గణాంకాలు చెప్తున్నాయి. భారీగా కురుస్తున్న మంచు కారణంగా జీరో విజిబిలిటీ ఉంది. రవాణా స్తంభించిపోయింది. ఇప్పటికే 1800కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇంకా అంతకు మించి అనధికారికంగా రద్దయినట్టు చెప్తున్నారు. అనేక రహదారులు మంచుతో మూసుకుపోయాయి. అంటే ఇంకా విమానాల రద్దు సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. మరోవైపు ప్రకృతి వైపరీత్యం వల్ల విద్యుత్ మౌలిక సదుపాయాలకు తీవ్ర ముప్పు వాటిల్తోంది. గాలి వేగానికి భారీ వృక్షాలు విరిగి పవర్ లైన్లపై పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో వేలాది గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. గడ్డకట్టే చలిలో కరెంటు లేకపోతే పరిస్థితి మరీ భయానకంగా మారబోతుందనే భయాందోళన వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి తీవ్రను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించింది. మంచు తుఫాను ప్రభావాన్ని వివరించే వాతావరణ శాఖ పటాలు ఈ చలిగాలుల తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. అదిగో వెదర్ రిపోర్ట్ చూడొచ్చు మనకు. శాటిలైట్ ఇమేజెస్, ఎంత భారీ విండ్, అదంతా కోల్డ్ విండ్స్ ఎంత భారీగా, దాని ఎంత మందం, అలాగే ఒక
దట్టమైనటువంటి కోల్డ్ విండ్స్. ఏ రకంగా ఇది అమెరికన్ వెదర్ రిపోర్ట్, ఇది చూడొచ్చు ఎంత దట్టంగా ఉన్నాయో ఆ కోల్డ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో, చలి గాలుల ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందో అమెరికా సంయుక్త రాష్ట్రాల మీద ఎంత ప్రభావం చూపుతుందో మనకి శాటిలైట్ ఇమేజెస్ని బట్టి తెలుస్తుంది. యుఎస్జిఎస్ యునైటెడ్ స్టేట్స్ వెదర్ అధికారులు చెప్తున్న గణాంకాల ప్రకారం ప్రస్తుతం 15 రాష్ట్రాలకు ఎమర్జెన్సీ విధించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దాదాపుగా జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు ఇక ఈ విపత్కర పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు వైట్ హౌస్ యంత్రాంగం, ప్రెసిడెంట్ ఆఫీస్, వైట్ హౌస్ యంత్రాంగం ప్రజలకు కీలక సూచన చేస్తోంది. అత్యవసరమైతే తప్ప ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటున్నారు. తగినంత ఆహారం అలాగే వెచ్చటి దుస్తులు సిద్ధం చేసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ఎక్కువగా ఫ్రాస్ట్ బైట్ వంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారంటే చలి తీవ్రత వల్ల, చలి కొరకుడు ప్రభావంతో తీవ్రంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు ఎఫెక్ట్ అవుతారు. సో ఆ సమస్య ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమంటున్నారు. రానున్న 48 గంటలు అత్యంత కీలకం కావడంతో ఎమర్జెన్సీ టీమ్స్ అలాగే విపత్తు నిర్వహణ శాఖలు ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పరిస్థితి. మరోవైపు ఆ సూపర్ మార్కెట్ విజువల్ చూడండి ఒకసారి, మీకు ఆ విజువల్ చూపిస్తాం. పూర్తిగా సూపర్ మార్కెట్లు అన్నీ కూడా నిండిపోయి ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డ్స్. ఎందుకంటే నెలకు సరిపడా ఈ మంచు ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దారుణమైన మంచు, ఇదొక మంచు ప్రళయంలాగానే ఉంది. ఇట్లాంటి మంచులో బయటికి వెళ్తే చాలా దారుణంగా ఉంటుంది, విపరీతంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది, ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి జనాలు సూపర్ మార్కెట్లోకి ఎగబడి ఆ సరుకులన్నీ కూడా కొనుక్కొని వెళ్ళడంతో పూర్తిగా ఖాళీ అయిపోయాయి, నో స్టాక్ బోర్డ్స్. ఇక రవాణా స్తంభించిపోయింది కాబట్టి మిగతా సరుకులు రావడానికి ఇక్కడ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. చూడండి ఆ సూపర్ మార్కెట్లో కూడా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. పూర్తిగా నో స్టాక్ బోర్డులు ఉన్నాయి, అక్కడ కూడా జనాలు నడుచుకుంటూ రావడంతో అందులో కూడా స్నో కనిపిస్తుంది మనకు అక్కడక్కడ. సో అది పరిస్థితి. మంచు తుఫాను ప్రభావంతో ఇప్పటికే వేలాది విమానాలు రద్దయిన నేపథ్యంలో ప్రయాణాలు చేయొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే జీరో విజిబిలిటీ ఉంది, ఏం కనబడదు, ఇంకా దృశ్యమానత. దీంతో చాలా ఎఫెక్ట్ అవుతుంది. మొత్తం 15 రాష్ట్రాలకైతే ప్రస్తుతం ఎమర్జెన్సీ విధించారు. ఇక అమెరికా ప్రభుత్వ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీంతో ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, ఇండియన్స్ ఉంటారు, భారతీయులు, వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని భారత అధికారులు కూడా చెప్తున్నారు. ఈ భారీ మంచు తుఫాను కారణంగా మంచు వర్షం కూడా కురుస్తుంది. మంచు వర్షంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు, చలి, టెంపరేచర్లు అయితే కంప్లీట్గా పడిపోయినాయి. చూడండి అది మామూలు, సరే మామూలుగా మంచు కురిస్తే వేరు, కానీ మంచు వాన, అది మంచు వర్షంతో ఉంది కాబట్టి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దీంతో టెక్సాస్, ఓక్లహామా ఈ 2 రాష్ట్రాలపై మంచు తుఫాన్ పంజా విసురుతోంది. ఈ భీకర తుఫాన్ అయితే ఒక రకంగా మాన్స్టర్ వింటర్ స్టామ్ అంటున్నారు దీన్ని. ఈ రకంగా ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో విమాన సర్వీసులకైతే తీవ్ర ఆటంకం కలుగుతున్నాయి. ఈ శనివారం నాటికి దాదాపు 3200 విమాన సర్వీసులు, ఆదివారం నాడు అలాగే 4800 విమాన సర్వీసులు రద్దయినట్లుగా ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ చెప్తుంది. అంటే ఇప్పటికే ఫ్రైడేకి సాటర్డే వరకు ఆల్రెడీ విమానాలు రద్దు అయినట్టుగా చెప్తున్నారు. ఒక్కసారి ఆ మంచు తీవ్రత, దానికి సంబంధించిన దృశ్యాలకు సంబంధించి ఒక్కసారి ఆడియోతో సహా విందాం. చూస్తున్నారుగా దృశ్యాలు,
ఒక మీడియా ప్రతినిధి అక్కడి పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అంత భారీ మంచు వర్షంలో మంచు తుఫాన్లో ప్రాణాలకు తెగించి ఎంతలా పరిస్థితిని ఎక్స్ప్లెయిన్, ఇదిగో ఈ దృశ్యమే అది, అక్కడి వాతావరణ పరిస్థితులను రిపోర్ట్ చేస్తున్న దృశ్యాలు అవి. ఎంత దారుణంగా ఉందో చూడండి. ఆ సమయంలో పూర్తిగా అక్కడ వెహికల్స్ అన్ని లైట్ల వెలుతుర్ల మధ్యలో ఆ వ్యక్తి అక్కడి పరిస్థితులను ప్రజలకు వివరిస్తున్న దృశ్యాలు అవి. అంతటి దారుణమైన సిచ్యువేషన్ ఉంది. ఆ దారుణమైన పరిస్థితుల్లో వృత్తి నిబద్ధత కోసం ఆ వ్యక్తి పడే తపన కూడా మెచ్చుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రజలకు సమాచారం చేరవేసే క్రమంలో విధి నిర్వహణలో అక్కడ జర్నలిస్టులు పనిచేసిన తీరు కూడా అభినందనీయమంటూ చాలామంది మెచ్చుకుంటున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ భీకర తుఫాన్ అయితే ప్రస్తుతం చాలా ప్రభావం చూపుతోంది. దీని ప్రభావంతో 20 కోట్ల మంది పైగా అమెరికన్లు ప్రభావితం అవుతున్నారు. అవసరమైతే తప్ప ఎవ్వరు బయటికి రావద్దంటున్నారు. ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రం వంటి కెంటకీ, వర్జీనియా, కాన్సస్, అర్కాన్సస్, జార్జియా, మిసిసిపి సహా పలు రాష్ట్రాలు ఎమర్జెన్సీ ఉన్నాయి. మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రమాదకర చలి వాతావరణం ఉంది. ముసోరి, ఇలినాయిస్లోని భారీ మంచు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతికూల వాతావరణ కారణంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇది ఈ దశాబ్దంలోనే అతి తీవ్రమైనటువంటి మంచు పరిస్థితిగా చెప్తున్నారు. దాదాపు ఈ 10 సంవత్సరాల్లో ఇంతటి భారీ మంచు కురవడం ఇదే ఎక్కువగా అంటున్నారు. దీంతో అన్ని రాష్ట్రాలు, దాదాపు 15 రాష్ట్రాల్లో, 15 నుంచి 20 రాష్ట్రాల్లో కూడా సంఖ్య పెరిగింది. 20 రాష్ట్రాల్లో, అమెరికాలో 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ఉంది. ఇంకా మిగతా రాష్ట్రాలకు కూడా అది వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు వారు కూడా ఉంటారు, భారతీయులు కూడా ఉంటారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ మా వైపు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే మేమేదో ఇక్కడ కూర్చొని మీకు సలహాలు ఇవ్వడం కాదు, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి కూడా అక్కడ దృశ్యాలు చూస్తుంటే కూడా చాలా దారుణంగా అనిపిస్తున్నాయి. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ అక్కడి అధికారులు చెప్తున్న సూచనలు ఫాలో కావాలని మాత్రం మీకు సూచిస్తున్నాం. ఎందుకంటే ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. అమెరికాలో దశాబ్ద కాలం తర్వాత ఇంతటి భారీ మంచు తుఫాన్ అనేది బీభత్సాన్ని కలిగిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. तो आगे अंदर से हुए